భోగాపురం చేరడం ఇక ఈజీ. ఎయిర్పోర్టుకు 50 ఈవీ బస్సులు. విశాఖ నుంచి డైరెక్ట్ ఏసీ ప్రయాణం. గ్రీన్ కనెక్టివిటీతో భోగాపురం. ఉత్తరాంధ్ర అభివృద్ధి చరిత్రలో మరో కీలక అధ్యాయానికి తెరలేవబోతుంది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధమవుతుండగా ప్రయాణికుల కోసం ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖ నగరం నుంచి నేరుగా భోగాపురం ఎయిర్పోర్టుకు 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను నడపాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం కేవలం ఒక రవాణా సౌకర్యం మాత్రమే కాదు, ఉత్తరాంధ్ర భవిష్యత్తుకు గ్రీన్ సిగ్నల్ గా మారనుంది. విశాఖ నగరానికి దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో నిర్మితమవుతున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం త్వరలోనే కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధమవుతుంది. ఇప్పటికే నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. జూలై మొదటి వారంలో విమానాశ్రయం ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఎయిర్పోర్ట్ నిర్మాణం ఎంత ముఖ్యమో అక్కడికి సులభంగా చేరుకునే రవాణా వ్యవస్థ కూడా అంతే ముఖ్యం. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖ నగరంలోని ప్రధాన ప్రాంతాల నుంచి భోగాపురం విమానాశ్రయానికి ప్రత్యేకంగా 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటి వరకు భోగాపురం దూరంగా ఉందని విమర్శలు వచ్చినా ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించిన ఈ బస్ సర్వీసులు ఆ ఆందోళనలను తగ్గించే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రైవేటు వాహనాలు లేకపోయినా ప్రయాణికులు సులభంగా ఎయిర్పోర్టు చేరుకునేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. సిఎన్జితో మరియు ఎలక్ట్రిక్ బస్సులు కలిపి విశాఖపట్నానికి 250 బస్సులు కేటాయించినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. భోగాపురం ఎయిర్పోర్టు వైజాగ్ పట్టణానికి మధ్య 50 ఎలక్ట్రికల్ బస్సులు నడిపేదానికి తీర్మానం చేయడం జరిగింది. త్వరలోనే ఆ బస్సులకు మంచి నామకరణం చేసి సపరేట్ డిజైన్ లో సపరేట్ కలర్స్ లో ఏసీ ఎలక్ట్రికల్ బస్సులు కూడా ప్రారంభిస్తాం. సోదరులు గంటా శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఆయన నియోజకవర్గం నుంచి కూడా భీముల నుంచి కూడా వైజాగ్ ఏదైతే ఎయిర్పోర్ట్ భోగాపురం ఎయిర్పోర్ట్ ఉందో దానికి కొత్త బస్సులు వచ్చే 20 రోజుల్లోనే ప్రారంభిస్తామని తెలియజేసుకుంటున్నాం. ఈ బస్సులు జాతీయ రహదారి 16తో పాటు బీచ్ రోడ్ కారిడార్ మీదుగా నడవనున్నాయి. మరో ఆసక్తికర అంశం ఏమిటంటే ఈ బస్సులన్నీ పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలు కావడం అంటే ఇంధన వ్యయం తగ్గడంతో పాటు కాలుష్యాన్ని కూడా నియంత్రించవచ్చు. పర్యావరణ హిత రవాణా వైపు అడుగులు వేస్తున్న ఆంధ్రప్రదేశ్ కు ఇది మరో మైలురాయిగా నిలవనుంది. ఎయిర్పోర్టు ప్రాంగణంలోనే తాత్కాలిక ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసి బస్సుల నిర్వహణను సులభతరం చేయాలని అధికారులు భావిస్తున్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కేవలం ఒక విమానాశ్రయం కాదు, ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త గేట్వే. ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించిన 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు ఆ గేట్వేకు ప్రజలను చేరువ చేసే గ్రీన్ బ్రిడ్జ్ గా మారనున్నాయి. జూలైలో ఎయిర్పోర్టు ప్రారంభమైతే ఉత్తరాంధ్ర రవాణా చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కానుంది.